లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ను కోరారు బీసీ సంఘం నేతలు. ఇవాళ వరంగల్ జిల్లా హన్మకొండలో బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసారణి వెంకటేశ్వరరావు పర్యటించారు. బీసీ రిజర్వేషన్లపై కుల సంఘాల, రాజకీయ ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు. జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారని, రాజకీయాల్లో అవకాశాలు రావడం లేదన్నారు. మరోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తొలగించాలని కోరారు. తెలంగాణ వెనుకబడి తరగతుల కులాలకు సంబంధించినటువంటి డెడికేషన్ కమిషన్ చైర్మన్ గారు హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశంలో భాగంగా బీసీ కులాలలో ఉన్నటువంటి సమస్యలను, వాటి రిజర్వేషన్లలో ఉన్నటువంటి లోటుపాట్లను వాళ్ళకు ఒక నివేదిక సమర్పించడం జరిగింది కేవీ విద్యార్థి సంఘాల నాయకులుగా. అయితే ఇందులో బీసీ కులాలలో ఉన్నటువంటి అగ్రవర్ణ అంటే అగ్ర కులాలకే కాకుండా నిమ్న జాతుల్లో ఉన్నటువంటి కులాలకు ఏదైతే అంతరించిపోతున్నటువంటి కులాలకు వాళ్ళకు కూడా అధికారం రాజ్యంలో భాగం కల్పించాలన్న ఉద్దేశంతో ఏదైతే బీసీలు అనుకునే ముఖ్యమైనటువంటి వర్గాలకే కాకుండా నిమ్న జాతిలో ఉన్న బీసీలలో కూడా ఏబీసీడీలుగా వర్గీకరించి అందులో నిమ్న స్థాయిలో ఉన్నటువంటి కులాలకు మొదటి ప్రాధాన్యతగా రాజ్యాధికారంలో భాగం కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇదే రిప్రజెంటేషన్ గౌరవ చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించి రిజర్వేషన్లలో భాగం మాత్రం కల్పించడంలో మేము ఏమైనా సహకారం చేయగలుగుతాం. కానీ దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళ ముందుంచడం జరిగింది. బీసీల కులాలలో జరిగినటువంటి న్యాయపరమైనటువంటి హక్కుల గురించి ఒకటి వివరించడం జరిగింది. గతంలో జరిగిన టేకు లక్ష్మి అనేటువంటి ఒక బీసీ మహిళ పైన జరిగినటువంటి హత్యను ఇప్పటి వరకు కూడా ఇలాంటి వాళ్ళ మీద చర్య చర్య జరగలేదు. కాబట్టి అలాంటి విషయాలలో కూడా ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. వాళ్ళ హక్కులపైన కానీ, వాళ్ళ రిజర్వేషన్లపైన కానీ ప్రధానంగా వాళ్ళకు ఒక అధికారం, వాళ్ళకు ఒక అండ, వాళ్ళకు ఒక ధైర్యం ఉండాలన్నటువంటి ముఖ్య ఉద్దేశం మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాని విషయంలో సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర డెడికేషన్ కమిటీ చైర్మన్ హన్మకొండ జిల్లా కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ అట్టడుగు వర్గాల చెందిన వారికి స్థానిక సంస్థలో వార్డు నెంబర్ నుంచి ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే స్థాయిలో కానీ అట్టడుగు వర్గాల చెందిన వారికి రాజకీయ రిజర్వేషన్ అవకాశాలు కల్పించి వారికి రాజకీయ అధికారం కల్పించే విధంగా ఏదైతే డెడికేషన్ కమిటీ చైర్మన్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఏదైతే బీసీలలో చాలా మంది రాజకీయ అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. వాడికి ఏదైతే బీసీ గణనలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను రాజకీయంగా అభివృద్ధి చేయాల్సిందిగా అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య నుంచి